హలో ఎవరీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్తరి వాక్యం అంటే ఏంటి, కర్మణి వాక్యం అంటే ఏంటి, కర్తరి వాక్యం యొక్క లక్షణాలు ఏంటి, కర్మణి వాక్యం యొక్క లక్షణాలు ఏంటి, కర్తరి వాక్యం యొక్క దీంట్లో ఉపయోగించేటువంటి విభక్తులు ఏంటి, కర్మణి వాక్యంలో ఉపయోగించే విభక్తులు ఏంటి, కర్తరి వాక్యంని కర్మణి వాక్యంగా ఎలా మార్చాలి, కర్మణి వాక్యంని కర్తరి వాక్యంగా ఎలా మార్చాలి, వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏంటంటే డీప్ ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకుందాం. ఈ టాపిక్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో డిఎస్సి కానీ టెట్ కానీ ఖచ్చితంగా మనకి ఒక బిట్ అంటే ఉంటుంది, ఒక మార్క్ అంటే ఖచ్చితంగా ఉంటుందండి దీనికి సంబంధించి. సో మనకి ఈ టాపిక్ని తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. ముందుగా మనం కనుక ఈ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కర్తరి వాక్యం చూసుకున్నట్లయితే, కర్తరి వాక్యం కర్త ప్రాధాన్యంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి. కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థమవుతుంది, సహజంగా ఉంటుంది. దీని కనుక మనం చూసుకున్నట్లయితే కర్తనే ఎక్కువగా ప్రాధాన్యంగా తీసుకొని చెప్పేటటువంటి వాక్యాలనే కర్తరి వాక్యాలు అంటారండి. ఈ కర్తరి వాక్యంలో కర్తకి ప్రథమ విభక్తి వస్తుంది. అసలు ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు అంటే ఏంటంటే డు, ము, ఊలు అంటారు కదా. డు, ము, ఊలు ఈ 4 కర్తరి వాక్యంలో కర్తకి వచ్చేటటువంటి విభక్తి ప్రత్యయాలు అన్నమాట. ప్రథమ విభక్తి వస్తుందన్నమాట. అలాగే కర్మకి వచ్చే ద్వితీయ విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయాలు ఏంటి, నిన్, నున్, లన్, కుర్చి, గురించి. ఈ ప్రత్యయాలు ద్వితీయ విభక్తికి ఉపయోగించబడతాయి అన్నమాట. ఈ కర్తరి ప్రయోగంలో ఈ కర్తరి వాక్యంలో కర్తని బట్టి క్రియావాచకాలనే వస్తాయన్నమాట. మనం ఒక ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ వాక్యం యొక్క ఈ కర్తరి వాక్యంకి కొంచెం ఒక అవగాహన అనేది వస్తుంది. ముందుగా మనం ఒక ఉదాహరణ కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు వెలుగును పంచుతాడు. ఈ వాక్యంలో వెలుగును పని చేస్తుంది ఎవరు, సూర్యుడు కదా. కాబట్టి సూర్యుడు ఇక్కడ ఏమవుతాడంటే కర్త అవుతాడు. ఇక్కడ కర్త అయినటువంటి సూర్యుడికి ఏ విభక్తి వచ్చిందంటే సూర్యుడు అంటే ఇక్కడ ప్రథమ విభక్తి వచ్చింది. డు, ము, ఊలు ఇవి కదా ప్రత్యయాలు, డు, ము, ఊలు ప్రత్యయాలు. కాబట్టి సూర్యుడు అనేది ప్రథమ విభక్తి. ఈ పంచడం అనే పనికి గురవుతుంది వెలుగు కాబట్టి కనుక వెలుగుకి ద్వితీయ విభక్తి వచ్చిందన్నమాట. కాబట్టి మనం ఏమంటాం, వెలుగుని వెలుగును అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వాక్యం కర్త అయినటువంటి సూర్యుడిని ప్రదానం చేసి చెప్పబడుతుంది కాబట్టి, అంటే సూర్యుడు అంటే కర్తని ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కర్తరి వాక్యం అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది కర్తరి వాక్యం. దీని గనక మనం కొన్ని ఉదాహరణలు గనక చూసుకున్నట్లయితే సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. సంఘ సంస్కర్తలు అనేది కర్త అయితే దురాచారాలను నిన్, నున్, లన్ దురాచారాలను అనేది నున్ అనేటువంటి ప్రత్యయం అనేది ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది కర్తరి వాక్యానికి ఉదాహరణ అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసరికి జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలను నిన్, నున్, లన్ నిన్, నున్ ఇక్కడ ఉపయోగించబడింది ఇదన్నమాట. నెక్స్ట్ రామకృష్ణారావు ఆమోద ముద్ర వేశారు. ఇక్కడ ఆమోద ముద్ర వేయడం అనేది కర్తకు సంబంధించినటువంటి క్రియ కాబట్టి ఇది కర్తరి వాక్యం కిందకు వస్తుంది. మనం జనరల్గా రోజు వాడుకలో ఉండేటువంటి వాక్యాలన్నీ కూడాను కర్తరి వాక్యం కిందకే వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశారు. ఇది కర్తరి వాక్యం. బూర్గుల వారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బురపరిచింది. పర్షియన్ ట్యూటర్గా ఆయన కొంతకాలం పనిచేశారు. ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో రాశారు. ఇవన్నీ కూడాను కర్తరి వాక్యానికి కొన్ని ఉదాహరణలుగా చెప్పబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం కర్మణి వాక్యం గురించి తెలుసుకుందాము. కర్మణి వాక్యం, కర్మ అనేది ప్రాధాన్యంగా గల వాక్యాలు కర్మణి వాక్యాలు. ఇందాక నేను కర్తకు ప్రాధాన్యత ఇచ్చింది కర్తరి అయితే కర్మకు ప్రాధాన్యత ఇచ్చింది కర్మణి వాక్యాలు అన్నమాట. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఏ పని అయితే అక్కడ జరుగుతుందో ఆ పని యొక్క ఫలితం అనేది కర్త కాకుండా కర్మ అనేది అనుభవించేది అయితే అది కర్మణి వాక్యం అవుతుంది. ఆ పని చేసేవాడు కర్త కానీ ఆ పని ఫలితాన్ని అనుభవించేది మాత్రం కర్మ కాబట్టి ఇది కర్మని ప్రాధాన్యత చేసుకొని ఉంటుంది కాబట్టి ఈ వాక్యం కర్మణి వాక్యం అవుతుంది. ఈ కర్మణి వాక్యంలో కర్తకి ఏ విభక్తి వస్తుందంటే తృతీయ విభక్తి వస్తుంది, కర్మకి ప్రథమ విభక్తి వస్తుందన్నమాట. అంటే తృతీయ విభక్తిలో ప్రత్యయాలు ఏముంటాయి, చేతన్, చేన్, తోడన్, తోన్ ఈ ప్రత్యయాలు ఇక్కడ ఉపయోగించబడతాయి. ఎవరికి, కర్తకి. కర్మకి ఏవి ఉపయోగించబడతాయి, డు, ము, ఊలు ఈ 4 ప్రత్యయాలు ఉపయోగించబడతాయి అన్నమాట. అలాగే కర్మ ప్రాధాన్యంగా గల వాక్యాల్లో ఈ బడు, బడి అనేటువంటి క్రియలను అనుసరించి ప్రయోగించడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అలాగే కర్మణి వాక్యంలో కర్మను బట్టి క్రియకి లింగవచన పురుష ప్రత్యయాలనే వచ్చి చేరతాయి అన్నమాట. వీటికి సంబంధించి మనం కొన్ని ఉదాహరణలు కనుక చూసుకున్నట్లయితే సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. అలాగే ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి. రామకృష్ణారావు గారి చేత
ఆమోద ముద్ర వేయబడింది. అక్కడ ఆమోద ముద్ర వేయడం అనేది కర్మకు సంబంధించినటువంటి క్రియ కాబట్టి ఇది కర్మని వాక్యం అన్నమాట. చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామిచే రచించబడింది. దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారు కాబడింది. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఇవన్నీ కూడాను కర్మని వాక్యానికి కొన్ని ఉదాహరణలు అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని చూద్దాము. కర్తరి వాక్యంలో ఉన్నటువంటి కొన్ని పదాలకి కర్మని వాక్యంలో ఉన్న కొన్ని పదాలని ఎలా ఉంటాయి అనేది డిఫరెన్స్ చూద్దాం మనం కొన్ని. ఫస్ట్, బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. ఇది కర్తరి వాక్యం. దీనికి కర్మని వాక్యం ఎలా ఉంటుందంటే బుద్ధుడి చేత, చేతంచే తోడంతో చేత ధర్మం బోధించబడింది. బోధించబడింది అనేటువంటిది ఇక్కడ ఉపయోగించబడింది అనమాట. ఇక్కడ బోధించాడు వచ్చింది, ఇక్కడ బోధించబడింది అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. ఇది కర్తరి వాక్యం అయితే శ్రీకృష్ణదేవరాయలు చేత అంటే ఈ కర్తరి ఇక్కడ మనకి తృతీయ విభక్తి వచ్చింది చూడండి. శ్రీకృష్ణదేవరాయలు చేత, చేతంచే తోడంతో తృతీయ విభక్తి వచ్చింది. కవులు, ఇక్కడ కవులును నిన్నున్ వచ్చింది అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది. అక్కడ కర్తరి వాక్యంలో ద్వితీయ విభక్తి వచ్చింది కవులను దగ్గర. ఇక్కడేమో అసలుకి డూము ఊలు వచ్చింది అంటే ఇక్కడ ప్రథమ విభక్తి వచ్చింది చూడండి కవులు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రథమ విభక్తి అలాగే ద్వితీయ విభక్తి వాడబడితే ఇక్కడ కర్మని వాక్యంలో తృతీయ విభక్తి ప్రథమ విభక్తి వాడబడింది చూడండి. శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషించబడ్డారు ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి కర్మని వాక్యం ఎలా ఉంది? దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి ఇదన్నమాట కర్మని వాక్యం. నెక్స్ట్, చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. దీనికి కర్మని వాక్యం ఎలా వచ్చింది? చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆమె పాట పాడింది, ఆమె చేత పాట పాడబడింది. నెక్స్ట్, గాంధీజీ వార్ధా స్కీమ్ను ప్రారంభించారు. గాంధీజీ చేత వార్ధా స్కీమ్ ప్రారంభించబడింది. నెక్స్ట్, బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. బులుసు వెంకటరమణయ్య గారి చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రచించబడింది. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది. ఇవన్నమాట మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం కదా, దానికి వీటికి ఉన్నటువంటి తేడా ఇవన్నీ చూసుకున్నాం కదా, ఇవన్నమాట. ఇవి కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యాలుగా ఎలా మార్చడం జరుగుతుంది, ఆ వాక్యాలు ఎలా ఉంటాయి, ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి, ముందుగా మనకి ఈ తేడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటి కర్తరి వాక్యాలని కర్మని వాక్యాలకి ఎలా మారుస్తాం అన్నదానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముందుగా వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దీన్ని కర్మని వాక్యం ఏంటి? వాల్మీకిచే రామాయణం రచించబడింది. ప్రజలు శాంతిని కోరుతున్నారు. దీనికి ప్రజలచే శాంతి కోరబడుతోంది. నెక్స్ట్, లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. లింగయ్య చేత ఉసిరికాయ తీయబడి నాయకునికి ఇవ్వబడింది. నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. పిల్లలతో నాయకుల చేత అరగంట కాలం గడపబడింది. వాద్యాలు చప్పుడు విన్నారు. వాద్యాల చప్పుడు వినబడింది. రమేష్ భారతాన్ని చదివాడు. రమేష్ చే భారతం చదవబడింది. నేను ఎన్నో పుస్తకాలు రాశాను. ఎన్నో పుస్తకాలు నా చేత రాయబడ్డాయి. ఇవి కర్తరి వాక్యాలను కాస్త కర్మని వాక్యాలుగా ఎలా రాయాలి అనే దానికి కొన్ని ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొన్ని చూద్దాం. అవేంటి? కర్మని వాక్యాలను ఇప్పుడు కర్తరి వాక్యాలుగా ఎలా రాయాలనే వాటికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. లైబ్రరీ నుంచి తెచ్చినటువంటి పుస్తకం నా చేత చదవబడింది. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర. ఇక్కడ చూడండి, పదాలు చూడండి. నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర అంటే ఇది ముక్కుసూటిగా లేదు, అటు మొత్తం తిరిగేసి వచ్చినట్లుగా ఉంది. అంటే కర్మని వాక్యం చుట్టూ తిప్పి చెప్పినట్లుగా ఉంది. కారణం ఏంటి? మన తెలుగు భాషలో ప్రధానంగా వాడుకలో ఉండేది కర్తరి వాక్యమే కదా. కాబట్టి ఏంటి, కర్మని వాక్యాలు అలా ఉండవు కదా, ఇది తిప్పి తిప్పి చెప్పినట్లుగా ఉంటాయి అన్నట్లు. కర్మని వాక్యాల ప్రయోగాలు ఏంటంటే సంస్కృత భాష ప్రభావం వల్ల వచ్చి పడ్డాయి అన్నమాట. ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. కాయలను అతని ముందర పోశారు. బాలురచే సెలవు తీసుకోబడింది. బాలురు సెలవు తీసుకున్నారు. విద్యా సంఘాల్లో స్త్రీలు సభ్యురాండ్లుగా నియమింపబడ్డారు. విద్యా సంఘాల్లో స్త్రీలను సభ్యురాండ్లుగా నియమించారు. ఇవన్నమాట. ఇవి ఈ కర్తరి వాక్యానికి కర్మని వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు. మీకు ఇప్పటికీ ఈ టాపిక్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ టాపిక్కి సంబంధించి నేను చాలా ఉదాహరణలు ఇచ్చానండి. ఈ టాపిక్ని ఎక్కువగా కొంచెం ఇంకొన్ని ఉదాహరణలు మీరు టెక్స్ట్ బుక్ని కనుక చూసుకున్నట్లయితే దాంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.